ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వాళ్ళకి 5,000 మనం హెల్ప్ చేస్తాము మన దాక్షాయణి శ్రీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా. 5,000 మెడిసిన్ ఖర్చు అందరికీ నమస్కారం అండి. నేను మీ నాని. మనం రీసెంట్గా ఏదైతే 2 days బ్యాక్ ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వాళ్ళకి 5,000 మనం హెల్ప్ చేస్తాము మన దాక్షాయణి శ్రీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా. మరి ఆ వీడియో చూసి విజయవాడకు సంబంధించిన సందీప్ మన ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టి మన కిలేశ్వరంలో ఈ బామ్మగారికి లెగ్ ఫ్రాక్చర్ అయిందని చెప్పని ఎమర్జెన్సీ నీడ్ ఉందని చెప్పి మెడికల్కి మెడిసిన్స్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడికి మనం అప్రోచ్ అయ్యి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. హ్యాండిక్యాప్ ఓకే. అతనే తెచ్చి అతనే మొత్తం చెప్తాడు అన్న A-to-Z వాళ్ళకి. ఓకే. ఇంకా ఇప్పటి నుంచి కూడా వాళ్ళకి పింఛన్ వస్తుంది, ఆ అమ్మ కూడా పింఛన్ వస్తుంది. ఎంతమంది ఉంటారు వీళ్ళ ఇంట్లో? 4 ఉంటారు. ఒక బాబు, ఆ బాబు సెయింట్ స్కూల్ చదువుతాడు. ఓకే. ఆ ఫీజు కూడా వాళ్ళకి పే చేసుకుంటారు. ఓకే. ఆ విధంగా వాళ్ళు బతుకుతారు. మెడిసిన్స్కి వచ్చి పెన్షన్ మీద ఇంకా మొత్తం అంతా మొత్తం పెన్షన్ మీద అన్నమాట బతికేది. ఆ బాబు ఫీజు అయినా వీళ్ళు తినేదైనా ఓకే. ఆ సంపాదిస్తేనే బతకాలి. ఓకే. ఆ పెన్షన్ మీద బతికేది. వచ్చే కూలీ డబ్బులతోనే బతుకుతారు. మీరు ఇక్కడేనా ఉండేది? నా పని చేసుకుంటారా లేకపోతే? ఇక్కడే ఓకే. పాప ఓకే అమ్మా, వెళ్ళొస్తా. మంచి కార్యక్రమం చేయించు. థ్యాంక్ యూ సో మచ్.